కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. మేడిగడ్డలోని 2 పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం అయిందంటూ వస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఇవాళ పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బ్యారేజీలు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లను గులాబీ నేతలు సందర్శిస్తారు. అనంతరం అక్కడ నిరసన చేపట్టనున్నారు. నేడు బ్యారేజీలు, రిజర్వాయర్ల వద్ద నిరసనకు దిగనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, కేసీఆర్ అంతా కూడా ప్రజాధనాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పేరును బద్నాం చేయాలనే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి అయిన డ్యామేజీని కాంగ్రెస్ రిపేర్ చేసుండొచ్చని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లు మాటలతోనే సమాధానాలు చెప్తూ వచ్చిన బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగనుంది.